Let's begin to the topic. This session will discuss about the making of the Indian constitutional system, features and importance versus. ముందే తెలుసుకున్నట్టు 1700 సంవత్సరాల నుంచి 1947 వరకు భారతదేశం స్వతంత్ర కోసం ఉద్యమాలు, నినాదాలు, యుద్ధాలు జరిగాయి. దాని ప్రభావం వలన భారతదేశానికి ఒక రాజ్యాంగం అంటే ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ అవసరమని మొట్టమొదటిసారిగా 1934 సంవత్సరంలో కమ్యూనిస్ట్ మూమెంట్కి చెందిన ఎంఎన్ రాయ్ అంటే మాధవేంద్రనాథ్ రాయ్ అనే ఒక వ్యక్తి వ్యక్తపరిచారు. అదే భారతదేశానికి మొట్టమొదటి రాజ్యాంగం మైలురాయి. దీనిని 1935 సంవత్సరంలో ఐఎన్సీ అఫీషియల్గా డిమాండ్ చేసింది. ఇండియా హ్యావ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్, అది మేమే రాసుకుంటామని నినాదాలు చేసింది. అప్పటి ఐఎన్సీ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 1935 నుంచి ఇండియాలో హ్యావ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ అనే నినాదాలు చాలా జరిగాయి. మొదలైన వరల్డ్ వార్ II రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం బ్రిటన్ మీద పడడంతో బ్రిటన్కు భారత సహాయం తప్పనిసరి అయ్యింది. అప్పుడు బ్రిటన్ భారత సహాయం కోరుతూ 1940 సంవత్సరంలో ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించింది. అప్పటి వైస్రాయ్ అయిన లిన్లిత్గో ఆఫర్ డామినెంట్ స్టేటస్ని ప్రకటించారు. అంటే ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా దేశంలాగా గుర్తింపు ఉంటుంది కానీ అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది. అంటే నాట్ కంప్లీట్లీ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియస్ అండ్ సెటప్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్టర్ వార్. అంటే యుద్ధం తర్వాత మనకి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నో ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ టు బి అడాప్టెడ్ వితౌట్ మైనారిటీ కన్సెంట్. అంటే ముస్లిమ్స్ అంటే అప్పటి మైనారిటీ వాళ్ళకి సంబంధించి ముస్లిమ్స్, సో వాళ్ళ కన్సెంట్ లేకుండా మన ఫ్యూచర్లో ఎటువంటి కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేయడానికి కానీ రాయడానికి కానీ అవకాశం లేదు. అప్పుడు మైనారిటీస్ అయిన ముస్లింలు దీనికి ఆమోదించారు, కానీ దీనికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆమోదించలేదు. మా రాజ్యాంగాన్ని మేమే రాసుకుంటాం, మాకు ఇలా ఇటువంటి అవకాశాలు మాకు వద్దని చెప్తే పాకిస్తాన్ దీనికి ఆమోదించింది. ఎందుకంటే మాకు కాన్స్టిట్యూషన్ పరంగా మాకు ఎటువంటి అవకాశాలు వద్దు, మాకు సెపరేట్ స్టేట్ అంటే మాకు సెపరేట్ కంట్రీ ఇవ్వండి పాకిస్తాన్ అని అడిగారు. దీనికి ఐఎన్సీ ఒప్పుకోలేదు, బ్రిటిషర్స్ కూడా ఒప్పుకోలేదు. సో ఇక్కడితో 1940 ఆగస్ట్ ఆఫర్ అనేది రద్దు అయిపోయింది. ఆఫ్టర్ వరల్డ్ వార్ II తర్వాత 1946లో కాన్స్టిట్యూటెడ్ అండర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఇండియాలోని ఇట్స్ ఓన్ ప్రిపేర్డ్ ఫర్ ఓన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఇది 1946లో ఇండియా మ్యాప్. ఇందులో ఎల్లో కలర్స్ బ్రిటిష్ ఇండియాస్ అండ్ పింక్ కలర్స్ అనేవి ప్రిన్స్లీ స్టేట్స్ అంటే చిన్న చిన్న రాజ్యాలు. బ్రిటిష్ ఇండియాలో ఎలక్ట్ అయిన వారు మొత్తం 296 మంది. సో నెక్స్ట్ ప్రిన్స్లీ స్టేట్స్లో ఎలక్ట్ అయిన వారు అంటే రాజులు. ఆ ప్రిన్స్లీ స్టేట్స్లో ఏంటంటే రాజులు నియమించిన వారు మెంబర్గా ప్రకటించబడ్డారు. వాళ్ళు 93 మంది. సో టోటల్గా 389 మంది. ఈ బ్రిటిష్ ఇండియాలోని ఈ 296 మెంబర్స్ ఎలా ఎలక్ట్ అయ్యారంటే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇండియాలో ఉన్నటువంటి ఆల్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇంక్లూడింగ్ క్యాస్ట్, రిలీజియన్ మొత్తం అందరికీ అనుగుణంగా వీళ్ళకి విత్ పౌరసత్వ హక్కుతో వీళ్ళకి ఎలక్షన్ జరిగాయి. సో అక్కడ ఎలక్ట్ చేయబడిన వారు 296 మంది. ఆల్ పొలిటికల్ పర్సన్స్ అండ్ హై ప్రొఫైల్ పర్సన్స్ ఆల్ ఇన్వాల్వ్డ్ దట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బట్ ఎక్సెప్ట్ ద గాంధీజీ హీ కెనాట్ పార్టిసిపేటెడ్. సో నెక్స్ట్ స్టార్ట్ ద Constitution Assembly meetings. The first meeting held at 9th December 1946. Dr. Sachidananda Sinha presided the first president of the Constitution Assembly. He is the oldest person of the Indian National Congress. Second meeting 11th December 1946. The president Dr. Rajendra Prasad and vice president H.C. Mukherjee, Harendra Kumar Mukherjee, advisor B.N. Rao, Bengali Narasimha Rao. Next third meeting 13 December 1946. Objective resolution presented by Jawaharlal Nehru అంటే ఫిలాసఫీస్ బిహైండ్ కాన్స్టిట్యూషన్. మనకు రాజ్యాంగానికి ఎటువంటి గోల్స్ ఏంటి, ఎయిమ్స్ ఏంటి, అసలు మనకు నీడ్ అనే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ద్వారా మనకి జవహర్లాల్ కాన్స్టిట్యూషన్లో మనకు నీడ్ ఏంటి అని ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ద్వారా జవహర్లాల్ నెహ్రూ ఈ 1946 మీటింగ్లో వ్యక్తపరిచారు. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ముస్లిమ్స్ అనే ఈ మూడు మీటింగ్లో ముస్లిమ్స్ అనేవారు తన యొక్క సభను బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ముస్లిమ్స్ లీగ్ ఏంటంటే మాకు సెపరేట్ స్టేట్ అంటే మాకు ఇండియాకి తరపున ఎటువంటి కాన్స్టిట్యూషన్ మాకు వద్దు, మాకు సెపరేట్ కంట్రీ అంటే మాకు పాకిస్తాన్ కావాలని నినాదాలు చేసి ఈ థర్డ్ సెషన్లోని బాయ్కాట్ అయ్యి వెళ్ళిపోయారు. సో మొత్తం 389 మెంబర్స్లో నుంచి సో టోటల్గా 299 మంది మాత్రమే ఫైనల్గా ఉన్నారు. ఈ యొక్క 299 మంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేశారు. కమిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. యూనియన్ పవర్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్. ద ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అడ్వైజరీ కమిటీ ఆల్సో సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ జేపీ కృపాల్ని. మైనారిటీ సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ. అండ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అదోక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అదోక్ కమిటీ ఆన్ ద సుప్రీం కోర్ట్
ఎస్ వరదాచారి. అదొక కమిటీ ఆన్ సిటిజన్షిప్ ఎస్ వరదాచారి. ద డ్యూరేషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి 2 years 11 months 18 days. సో దీనికోసం ఈ కమిటీస్ అన్ని 60 countries తిరిగాయి. అండ్ ఆ రోజులో దీనికోసం అయిన ఖర్చులో మొత్తం 64 lakhs. 26 November 1949లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ అండ్ ఎనాక్టెడ్ అయ్యింది. సో దీన్ని మనం జనవరి 26, 1950లో మన రిపబ్లిక్ ఎందుకు జరుపుకుంటామంటే 1929లో లాహోర్ సెషన్లో అప్పటి ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ ఇండియాకి కంప్లీట్ పూర్ణ స్వరాజ్ అంటే ఇండియా కంప్లీట్ పూర్తిగా స్వతంత్రం కావాలని నినాదం ఇచ్చారు. ఆ రోజుని బేస్ చేసుకొని మనకి 26 Jan 1915 మనకి రిపబ్లిక్గా జరుపుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. Jan 24, 1950 ద లాస్ట్ మీటింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో కొన్ని అడాప్ట్ చేసుకున్నారు ఆ రోజు. నేషనల్ యాంథమ్ అడాప్ట్ Jan 24, 1950 అండ్ నేషనల్ సాంగ్ ఆల్సో అడాప్ట్ ఇన్ దట్ డే. ఇంకోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటంటే July 22, 1947లో నేషనల్ ఫ్లాగ్ అనేది మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఉంటాయి. November 26, 1949లో రిసీవ్డ్ ద ఆల్ సిగ్నేచర్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆల్సో. 299 మందికి ఆ రోజు 284 మంది ప్రెసిడెంట్ అవడం వల్ల సో ఈ 284 మంది కాన్స్టిట్యూషన్లోని బ్యాక్ సైడ్ సైన్ చేయడం జరిగింది. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రేమ్ బెహారీ నరియన్ రైజాడా అనే ఒక వ్యక్తి ఈస్ ఎ కాలిగ్రాఫర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ విత్ ఒరిజినల్ హ్యాండ్ రిటర్న్ బై ది ఇటాలిక్ స్టైల్. సో ఇతను హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లో దీన్ని రాయడం జరిగింది. 26 January 1950 ద కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒరిజినల్లీ ఇన్ కాన్స్టిట్యూషన్ 395 articles, 8 schedules and 12 parts ఇన్ ద 1950 దట్. నేను కాలానుగుణంగా దాన్ని మార్చుకుంటూ వచ్చారు. అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. On 26 November 1946, the Constitution was finally approved with a signed by the member of the Constitution Assembly. ముందుగా చెప్పినట్టు 299 మందిలో 284 మంది ఆర్ ప్రెసిడెంట్ అవడం వల్ల ఈ సిగ్నేచర్ ద అండ్ ఎనాక్టెడ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద న్యూ కాన్స్టిట్యూషన్ కేమ్ టు ద ఫోర్స్ ఇన్ ఎఫెక్ట్ ఆఫ్ ద 26 January 1950. The C. Rajagopalachari took over from Lord Mountbatten, had become the first Governor General of India, and India became the Republic. And Dr. Rajendra Prasad was the first president of India. Next, salient features of the Indian Constitution. Indian Constitution చూసుకుంటే is the longest written constitution in the world. Next, single citizenship. Next, fundamental rights. Next, fundamental duties. And DPSP, Directive Principle and State Policies. Mixtures and rigidity and flexibility. నెక్స్ట్ అడల్ట్ సఫరేజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రెంచెస్ అంటే పౌరసత్వ హక్కు అండ్ 18 సంవత్సరాలకి మనకు ఓటేసే హక్కును ప్రకటించడం అనమాట. నెక్స్ట్ ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ సోషలిస్ట్ సోవర్జిన్ సెక్యులర్ అండ్ రిపబ్లిక్ స్టేట్. మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం మన చుట్టుపక్కల ఫ్రెండ్లీ కంట్రీస్ అండ్ ఎనిమీస్ కంట్రీస్ అన్ని కంట్రీస్ నుంచి మనం దత్తత తీసుకోవడం మనకు కావాల్సినటువంటిగా మార్చుకొని రాసుకున్నాం. వీటిలో మెయిన్ ఏంటంటే బ్రిటన్ నుంచి మనం ఏం తీసుకున్నామంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అక్కడ మనకి లోక్సభ రాజ్యసభ ఎలాగో అక్కడ లార్డ్ ఆఫ్ ప్రిన్సెస్ లార్డ్ ఆఫ్ డౌసెస్ అలాగా అక్కడ స్టేట్స్ ఉంటాయి. నెక్స్ట్ బైకామిలరిజం, రూల్ ఆఫ్ లా అండ్ ఆఫీస్ ఆఫ్ కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ అండ్ సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటి అంశాలను మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ అక్కడి నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ జ్యుడిషియల్ రివ్యూని తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి అంటే మెయిన్ పార్లమెంటరీ లాస్ కెన్ రివ్యూడ్ బై సుప్రీం కోర్ట్. ఈ యొక్క అంశాన్ని మనం USA నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్ మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రష్యా నుంచి ఏం తీసుకున్నా ఫండమెంటల్ డ్యూటీస్ని మనం రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐరిష్ అంటే ఐర్లాండ్ అక్కడి నుంచి మనం DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్ అండ్ స్టేట్ పాలసీస్ని మనం అక్కడి నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ కెనడా నుంచి ఏం తీసుకుంటే ఫెడరల్ సిస్టమ్ అంటే మనకి స్టేట్కి సెంట్రల్కి ఉన్నటువంటి రిలేషన్ని ఎకనామికల్గా జ్యుడిషియల్గా లెజిస్లేటివ్ పరంగా రిలేషన్స్ని మనం అక్కడి నుంచి తీసుకున్నాం. వీటిని రెసిడ్యూల్ పవర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నామంటే కాన్కరెంట్ లిస్ట్. ఈ కాన్కరెంట్ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ కంటూ ఒక లిస్ట్ ఉంటుంది, యూనియన్ కంటూ ఒక లిస్ట్ ఉంటుంది. ఈ రెండింటికి కలిపిన లిస్ట్ని యూనియన్ లిస్ట్ అంటారు. అంటే ఫర్ సపోజ్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఇలాంటివి కాన్కరెంట్లోకి వస్తాయి. స్టేట్ పోలీస్ అండ్ స్టేట్ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ స్టేట్కి సంబంధించిన విషయాలకి సెంట్రల్ తలదొచ్చకూడదు. అలాగే సెంట్రల్కి ఉన్నటువంటి పవర్స్ని స్టేట్ అనుమతించాలి. సో వీటి రెండింటిగా కామన్గా ఉన్న వీటినే కాన్కరెంట్ లిస్ట్ అంటారు. దీన్ని మనం ఆస్ట్రేలియా నుంచి దత్తత తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జర్మనీ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ హిట్లర్ అంటే ఎంత మూర్ఖంగా ఉంటారో మనకు తెలిసిందే. సో తన ఒక ప్రజలు అలా చూస్తుంటే ఫండమెంటల్ రైట్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని తను ఎప్పుడు
క్యాన్సిల్ చేస్తూనే వచ్చారు. సో అక్కడి నుంచి మనం ఆలోచించింది ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ సిస్టమ్స్. అంటే యుద్ధ పరిణామాల వల్ల ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ టైంలోని ఫండమెంటల్ రైట్స్ అనేవి నార్మల్ సిటిజన్స్కి ఎవరికి వర్తించవు. మనం తీసుకుంది ఏంటంటే సౌత్ ఆఫ్రికా నుంచి మనం అడాప్ట్ చేసుకుంది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ చట్టాలు ఈ కాలం వరకు బాగానే ఉంటాయి, నెక్స్ట్ కాలం కనుక వాటిని మార్చుకుంటూ రావచ్చు. సో వాటి యొక్క అమెండ్మెంట్ ఏంటి, వాటి యొక్క లాస్ ఏంటి, చట్టాల యొక్క దీని యొక్క అంశాలన్నింటినీ మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది.